ఒకప్పుడు ఇంటి వెనక పెరట్లు ఉండేవి. ఆ పెరట్లో మనకు కావాల్సిన మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు పెంచుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కాకపోతే ఇప్పుడు నగరాలు పెరిగి, జనాభా పెరిగిన తర్వాత చిన్న చిన్న స్థలాల్లోనే ఇల్లులు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. పెరట్లు కూడా లేకుండా మామూలుగానే ఇల్లు కట్టుకుంటున్నాం. దీంతో చాలామంది మిద్దెల పైన, మేడల పైనే మొక్కలు పెంచుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మిద్దెల పైన ఒక అడవిని సృష్టించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొక్కలన్నా, చెట్లన్నా వాళ్ళకి అభిమానం కావచ్చు, లేదంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి అనేటటువంటి కుతూహలం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రకాల మొక్కలు, కూరగాయలు, పూల మొక్కలు అన్నీ పెంచుకున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలోని ఉన్నటువంటి ఓ మిద్దె పైకి వచ్చాము. ఆ మిద్దె పైన మనం చూసుకున్నట్టయితే ఎన్నో రకాల మొక్కలు, లెక్క పెట్టలేనన్ని మొక్కలు. ఓ రకంగా చెప్పాలంటే 300 నుంచి 400 మొక్కలు ఇక్కడ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మిద్దె విస్తీర్ణం చూసుకున్నట్టయితే 30 x 30 ఒక 30 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడుగు ఉంటుంది. ఈ విస్తీర్ణంలోనే సుమారుగా ఒక 300 నుంచి 400 రకాల పూల మొక్కలు కావచ్చు, కూరగాయల మొక్కలు కావచ్చు, లేదంటే పాదులు కావచ్చు, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఆ 23 సంవత్సరాల వయసులోనే అసలు ఈ మొక్కలను పెంచాలి, ఇంతగా ప్రకృతికి దగ్గరగా ఉండాలనేటటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి, ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఈ మొక్కల వలన వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనే విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీకు ఈ మొక్కలను పెంచాలి అనుకున్నప్పటికీ కూడా ఒక పెరడ అనేది ఇంత పెద్దగా విస్తరించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? నమస్తే, నా పేరు సాయిరామ్. మొక్కలు పెంచాలనే ఆలోచన నాకుగా వచ్చింది కాదండి. మా ఫాదర్ కోవిడ్లో చనిపోయారు. సో ఇంట్లో అందరం తెలుసు, ఇంట్లో ఫాదర్ చనిపోతే ఎలా ఉంటారో. సో అందరం డిప్రెస్డ్గా అయితే మా మమ్మీకి అప్పట్లో కొద్ది మొక్కలు అంటే ఇంట్రెస్ట్. సో మా మమ్మీ ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే మొక్కలు ఇష్టం కదా, మొక్కలు వేద్దాము, కాస్త మైండ్ డీవియేట్ అవుతుంది, సో మైండ్ డిప్రెషన్లో ఏమైనా ఉంటే పోతుందని చెప్పి మొక్కలు స్టార్ట్ చేశాను. మమ్మీ కోసం స్టార్ట్ చేశా. వెంటనే ఇంకా ఆ పిచ్చి అనేది, మొక్కలు పెంచడం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. సో ఆటోమేటిక్గా అందరికీ మంచి అంటువ్యాధి అనమాట, అందరికీ వ్యాప్తి చెందుతుందిగో. సో అలానే నాకు కూడా ఎడిక్ట్ అయ్యా. మా మమ్మీ ఏంటంటే ఓన్లీ ఫ్లవర్స్ దేవుడి కోసం, పూజకి అన్నట్టు ఆ విధంగా స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎందుకు వెజిటేబుల్స్, వై నాట్ వెజిటేబుల్స్ అనే ఆలోచన వచ్చింది. ఫుడ్ కూడా ఇందులో ఒకసారి దిగితే ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతాయి. సో అందుకు ఫుడ్ కూడా ఎందుకు చేయకూడదని ఒక లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేశా. ఆకుకూరలు, గోంగూరలు, తోటకూర, మెంతి కూర ఇలాంటివి స్టార్ట్ చేసా, కొత్తిమీర. సో అలాగా స్టెప్ బై స్టెప్ అలా పెంచుకుంటూ ఒక వరుసలో, ఒక్క సిమెంట్ వరుసలో స్టార్ట్ చేసింది ఈ సెటప్. సో తర్వాత ఈ ట్రేలు పెట్టి ఇలాంటి గ్రో బ్యాగ్స్ అండ్ అలా అన్నీ ఒకటి స్టార్ట్ చేసా. క్రమేగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్లాంట్స్ అన్నీ ఇంకా ఇంకా ఒక రకం కాదు, అన్ని రకాలు. ఇదేంటంటే లెమన్ గ్రాస్. ఎర్లీ మార్నింగ్ టీ తాగితే టీ కూడా పనికిరాదు, జస్ట్ నీటిలో బాయిల్ చేసి లైట్గా తేనేస్తే చాలు, అంత టేస్ట్ వస్తుంది. బంతి పువ్వులు ఎందుకు పెడతాము అని అంటే పాలినేషన్, వెజిటేబుల్స్ ఏమైనా రావాలి, వెజిటేబుల్స్ ఎక్కువ కాపు కావాలంటే ఎల్లో ఫ్లవర్స్ కానీ వస్తే బటర్ఫ్లైస్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి, పాలినేషన్ నీట్గా జరుగుద్ది. పాలినేషన్ వల్ల మనకి కాయ దిగుబడి, సైజు కూడా బాగా వస్తుంది. మంచి పాలినేషన్ జరిగితే కాయ సైజ్ అనేది బాగుంటుంది. అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఇంట్లో రెగ్యులర్గా పూజలకు వాడతారని చెప్పి ఫ్లవర్స్ ఉంచుతాను. బట్ ఫ్లవర్స్ ఎప్పుడు తీయకండి, కొద్దిగా తీయండి అండ్ రిమైనింగ్ ఉంచండి, ఎందుకంటే పాలినేషన్కి యూజ్ అవుతుంది. అండ్ రకరకాలు కూరలు వచ్చేసరికి డైలీగా అయ్యే కాయలు అన్నీ మనం పండించలేము, కానీ డైలీగా అయ్యేవి వంకాయలు అవుతాయి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ నిన్న ఒక 4-5 కేజీలు హార్వెస్ట్ చేస్తాను. సో అప్పటికి చిన్న వంకాయలు, నల్ల వంకాయలు ఉన్నాయి, అండ్ పొన్నాడకాయలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఇంట్లో పెంచుకునేవి ఏంటంటే మిరపకాయలు, వంకాయలు, టమాటీలు పెంచుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా కావాల్సినవి నేను పెంచుతుంది ఏంటంటే చిక్కుడుకాయలు, సీజనల్ వైజ్ అన్ని రకాలు ఉంటాయి. మోస్ట్లీ అన్ సీజన్లో కూడా పెంచేవి ఏంటంటే వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. అయితే ఇది లైక్ ఈ మార్కెట్లో మనకి ఇంత సైజు రాదు, ఇంత పెద్ద దొండకాయ అయినా మనకు ముదరదు, బాగుంటుంది టేస్ట్. ఒక దొండ అది ఎవ్రీ టైం వస్తుంది. దొండకాయలు మాత్రం ప్రతి ఇంట్లో ఉండాలంటే పేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. జస్ట్ మనం వేప నూనె కొడితే చాలు. నేను 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, అంతకు మించి ఏం లేదు. ఇక నిన్న 3 డేస్ బ్యాక్ 4 కేజీలు హార్వెస్ట్ చేశాను, లైక్ ఈ దొండకాయలు, వంకాయలు కలిపి. విపరీతంగా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ప్రతి ఇంట్లో ఉండాలండి. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, ఈ జస్ట్ ఒక నల్ల టబ్బు, 100 రూపాయల టబ్బులో నేను వేసా. ఇప్పుడు రెడీగా అయితే 12 కాయలు ఉన్నాయి. నేను ఇది 4గోసారి, ఈ సమ్మర్లో నేను హార్వెస్ట్ చేసింది 4గోసారి. సో ఎంతో ఈజీగా మొక్కలు పెంచాలంటే చాలా భయపడిపోతారు, చిన్నపిల్లల్లా చూడాలి. అదేం కాదండి, టైంకి వాటర్ వేయాలి.
15 రోజులకో నెల రోజులకో ఒకసారి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు. అండ్ ఇది వస్తుంది చామంతుల సీజన్ కాబట్టి చామంతులు కూడా నేను రెడీగా ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఇయర్వే అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా నెక్స్ట్ మంత్కి ఫుల్ బ్లూమ్స్తో ఉంటాయి. అన్ని ఐటమ్స్ అంటే ఇదే కాదండి, రకరకాల నేను ఇంకా కూరలు పెంచుతా. కూరలు, ఆకుకూరలు, దొండకాయలు, చిక్కుడుకాయలు సీజన్కి తగ్గట్టు నేను ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకున్నట్టు. ఇవేంటంటే ఈ మిర్చికి ఏంటంటే మనం డైలీ మజ్జిగ ఒక 15 డేస్కి పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే ఈ తెగులు రాకుండా ఉంటుంది. నాకు కాస్త టైం లేకపోవడం ఇవి చూడలేదు, కానీ రిమైనింగ్ మిర్చిలో ఇదైతే గుంటూరు మిర్చి అంటారు కదా, ఈ మిర్చి ఇది చెప్తున్నాను కదా, రీసెంట్గా అన్నీ హార్వెస్ట్ చేశాను. ఇది తోటకూర సీడ్స్ కోసం మనం ఒక్కసారి విత్తనాలు కొంటే చాలండి, ప్రతిసారి కొనాల్సిన పని లేదు. ఈ ఒక్క మొక్కను చేస్తే ఇది 1 నెల రోజులు ఉంచామంటే ఇంత పిడికిడు విత్తనాలు తయారవుతాయి. ఇదే విత్తనాలు మళ్ళీ వాడుకోవచ్చు. ఇదంతా బేబీ తోటకూర, అది రెడ్ తోటకూర. అండ్ ఇది బ్రహ్మకమలం, ఒక చిన్న ప్లాంట్ ఇచ్చారని చెప్పి వేసా బ్రహ్మకమలం. అది మేబీ నెక్స్ట్ ఇయర్కి మనకి ఫ్లవరింగ్ రావచ్చు. అండ్ ఇంకా ఈ టమాటీలు బేసిక్గా బయట మనకి దొరికే టమాటీలకి ఇక్కడ టమాటీలకి చాలా తేడా ఉంటుందండి. పెస్ట్ వస్తుంది టమాటాలకి, దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న టమాటాస్ వచ్చినా టేస్ట్ బాగుంటుంది, చాలా పులుపు వస్తుంది. అప్పుడప్పుడు వేసే ఫెర్టిలైజర్ ఏదైనా యూజ్ అవుతుందంటే బోన్ మీల్ వాడచ్చండి. బోన్ మీల్ వల్ల కాయ దిగుబడి సైజు పెద్దది వస్తుంది. అండ్ టేస్ట్ కూడా దానికి ఆ నేచర్గా ఉన్న టేస్ట్ ఏదైతే అది మనకి డైరెక్ట్గా వస్తుంది. అండ్ గోంగూర, ఇవన్నీ టమాటాలు రీసెంట్గా 45 డేస్ అయింది, పిందులతో స్టార్ట్ అయింది, అప్పుడే పిందులు కూడా స్టార్ట్ అయిపోయి. అండ్ ఇది చామదుంప, ఇంట్లో ఒక దుంప ఉంటే సరదాగా ట్రైల్ వేసా, ఎప్పుడు నేను ట్రై చేయలే. ఆ చామదుంప ఇప్పుడు రెడీగా ఇంకో 1 మంత్లో హార్వెస్ట్ అయిపోద్ది. 5 months అయిపోయింది ఆల్రెడీ. ఏదైనా దుంప జాతి ఏదైనా ఇంట్లో పెట్టాలంటే మాత్రం మినిమం టైం పీరియడ్ 6 months అండి. సో నాది ఇప్పుడు 5 months అయింది. ఇవన్నీ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ మందారాలు ఏంటంటే ఒక కొమ్మ పెడితే చాలు, కొనాల్సిన పని లేదు. ఒక కొమ్మ పెడితే చాలు మొత్తం అక్కడ సపోటా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మిర్చి చూడండి, ఇది నేను ఇంకా హార్వెస్ట్లు చేయలేదు. మిర్చికి ఏంటంటే షెమిషేడ్ ఏరియాలో ఇంకా బాగా వస్తుంది. ఇది నాకు ఇక్కడ షెమిషేడ్ ఏరియా కదా, దీనివల్ల ఇంత నీట్గా వచ్చింది, ఇంకా బోల్డ్ దిగుబడి ఉంటుందండి. అండ్ పారిజాతం ఫ్లవర్స్, కరివేపాకు, ఆ పక్కన జామ చెట్టు, నేనే ఈజీగా మనం రెగ్యులర్గా వాడుకున్న ఐటమ్స్ చాలా వరకు మనం ఎర్నింగ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అండి. తమలపాకు రెగ్యులర్గా వాడే, ఇవన్నీ పారిజాతం ఓన్లీ ఫ్లవర్స్కి పూజకే కాదండి. 2 ఆకులు మార్నింగ్ వేడి నీటిలో చేస్తే అయితే స్టోన్స్ పోతాయి అండ్ ఈజీ మోషన్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికీ హాస్పిటల్కి మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన పనే ఉండదు. మనం ఆలోచన పెట్టి ఇంట్రెస్ట్ పెడితే మార్నింగ్ ఒక 1 hour టైం కేటాయిస్తే చాలు, ఇంకా ఏమీ ఉండదు. మనసు మెయిన్ థింగ్, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుద్ది. బయట అదర్ యావిగేషన్స్ ఉండవు, ఆలోచనలు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండవు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మోస్ట్లీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలతో అలవాటు చేయించండి. చిన్నపిల్లలతో బలవంతనైనా విత్తనం పెట్టించి రోజు దానికి వాటర్ పోయించండి, ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. నేను ఎగ్జాంపుల్ నేనే, మా మమ్మీని ఇలా చేయించారు, ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో చేయిస్తున్నా. సో డెఫినెట్లీ మొక్కలు పెంచండి. పొల్యూషన్ వల్ల అదే, కానీ మనకి ఇవన్నీ టైంకి జరిగితే ఏ తుఫాన్లు ఉండవు, ఏ ఉండవండి. సో వెదర్ని కాపాడండి అండ్ పొల్యూషన్ తగ్గించండి. దీనికి ఒకటే సొల్యూషన్, మొక్కలు పెంచడమే. ఎలాంటి ఎరువులు వాడుతూ ఉంటారు అంటే కెమికల్స్ కానీ లేకపోతే యూరియా, డిఏపి ఇటువంటివి ఏమన్నా వాడతారు? నా దగ్గర కెమికల్ అనేదానికి ప్లేస్ ఉండదండి. కెమికల్ బయట చాలా చెప్తారు కెమికల్ వేసేస్తారని, నేను కెమికల్ వేయను. నేను ఓన్లీ వేసేది వెర్మీ కంపోస్ట్ వేస్తాను, ఆవు పేడ టౌన్లో నాకు దొరకకపోతే దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాలో ఒక సండే రోజు బండి వేసుకొని వెళ్తాను. ఇన్ కేస్ అది దొరకకపోతే రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు 30 రూపీస్కి 2 kgs అని, మా జిల్లా పరిషత్తులు ఇస్తున్నారు. వర్మీ కంపోస్ట్ ఇస్తున్నారు అనమాట, మన ఇంట్లో చెత్తతోనే చేసిన వర్మీ కంపోస్ట్ ఇస్తున్నారు. అది చాలా రిజల్ట్ అయితే బాగుంది, యూజ్గా ఉంది. నాకు యూజ్గా చిన్న ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఒక 5 plants ఒక ప్యాకెట్ వాడుకోవచ్చు మనం ఈజీగా. ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి వేసుకోవచ్చు. మీకు కుదరకపోతే 20 డేస్కి 25 డేస్కి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 15 డేస్కి 10 డేస్కి వేస్తే సైజ్ బాగా వస్తుంది, కాయ సైజు. మన నేల కాదు కాబట్టి, మిద్ది కాబట్టి. అండ్ ఎవ్రీ 1 yearకి ఒకసారి సాయిల్ మనం అంటే ఒక పంట అయిపోయింది అంటే వెంటనే సాయిల్ తీసి అందులో ఈ వర్మీ కంపోస్ట్ కొద్దిగా మట్టిని సారవంతం చేసి మళ్ళీ అదే మట్టి అందులో వేసి మొక్క చేసుకోవాలి. మాటికి సాయిల్ మార్చాలని పనే ఉండదు. వేప నూనె మనం స్ప్రే చేసుకుంటే పెస్టులు రావు. వేప నూనె ఏంటంటే ఎవ్రీ 20 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ 1:1 రేషియోలో వేసుకొని స్ప్రే చేస్తే ఇంకా ఏ పురుగు రాదు, ఏమీ రాదు. ఏదైనా మనం చెయ్యకపోతేనే పురుగు వస్తుంది తప్ప ఊరికన దానికి అంతటా అది రాదు. మనం ఏది దాన్ని ఉండాల్సిన కండిషన్లో దాన్ని ఉంచాలి, దానికి చేయాల్సిన కండిషన్లో దానికి చేస్తే ఖచ్చితంగా పెస్టులు రావు, ఏ కెమికల్ రాదు. నేను ఇంతవరకు ఒక కెమికల్ నేను కూడా యూజ్ చేయలేదు. గడ్డి మందని అది అని ఇదని మార్కెట్లో దొరుకుతాయి, కానీ ఏమి నేను యూజ్ చేయలేదు. దానికి లైవ్ ఎవిడెన్స్ నేనే, లైవ్ ప్రూఫ్ నేనే. ఇంకా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు మీరు
ఈ కూరగాయలు ఏవైతే పండిస్తున్నా ఆ కూరగాయలు మీ అవసరాలకు తీరుతున్నాయా, లేకపోతే ఇంకా మీరు బయట ఏమైనా కూరగాయలు కొనేటటువంటి పరిస్థితి ఉందా? కొంతవరకు వంకాయలు దొండకాయలు అనేది మాత్రం పక్కన ఇంట్లో వాళ్ళకి ఇస్తాను. ఈ చిక్కుడుకాయలు బీరకాయలు ఇస్తాను. బీరకాయలు 2-3 సార్లు ఇచ్చా. బట్ నేను ఎక్కువగా 4-5 మొక్కలు పెడితే బీరకాయలు అవి కూడా ఇచ్చేయచ్చు, ఎందుకంటే ట్రిప్కి 4-5 కేజీలు దిగిపోతాయి. సో అలాంటివి ఇవ్వచ్చు. తక్కువగా పెట్టుకుంటామని అంటే మన ఇంటి వరకు సరిపోతాయి. నేను ఏ మొక్క అయినా పెడితే 4-5 మొక్కలు పెడతా. 4-5 మొక్కలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఈల్డ్ వస్తుంది. లేనప్పుడు 1 మొక్క 2 మొక్కలను కూడా మనకి అయిపోద్ది. ఫ్లవర్స్ మాత్రం మస్ట్గా ఉండాలి, పాలినేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఓవర్గా చేయకపోయినా లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేయండి. లీఫీ వెజిటేబుల్స్ స్టార్టింగ్ ఇనిషియల్గా చేస్తే అది మీకు అందులోనే అన్నీ తెలిసిపోతాయి. ప్లాంట్స్కి నేను మా మదర్ దగ్గర ఎంతైతే ఫ్లవర్స్ కోసం నేర్చుకున్నానో, నాకు ఇంకో ఇన్స్పిరేషన్ మా అను పేర్లా అని, ఆవిడ మేడ పైన అయితే ఇంకా 4000 మొక్కలు ఉంటాయి. సో ఆవిడ దగ్గర నేను చాలా వరకు నాలెడ్జ్ తెలుసుకున్నా. చాలా అంటే ఎలా చేయాలి, ఏ టైంలో ఏది పెట్టాలి, మనం పెట్టడమే కాదు టైం ఉంటుంది దానికి, ఈ సీజన్కి ఇది పెట్టాలి అనేది రైట్ టైం, అవన్నీ నేను అను పేర్లా అని సిటీజీ గ్రూప్ ఉంటుంది మా మొక్కల గ్రూపు, అందులో నేను చాలా వరకు తెలుసుకున్నాను. అందులో మెయిన్ మా అను ఆంటీ చాలా నాకు హెల్ప్ చేసేవారు. ఆవిడకి స్పెషల్లీ థ్యాంక్స్. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర మీ మిద్దె పైన ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? నా దగ్గర 200 రకాలు ఉన్నాయండి. 200 రకాల్లో మోస్ట్లీ ఒక 50-60 రకాలు ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ ఎక్కువగా ఇచ్చాను. తర్వాత వెజిటేబుల్స్ ఇప్పుడు కాస్త టైం దొరక్క చాలా వెజిటేబుల్స్ తగ్గించేశాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే నా దగ్గర డైలీగా కావాల్సిన మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు సమ్మర్లోనే అవుతాయి, దొండకాయలు రెగ్యులర్ ఆల్ సీజన్లో అవుతుంది, అండ్ టమాటాలు. ఇంతకు ముందు అయితే మాత్రం 1500 నుంచి 2000 వరకు మొక్కలు ఉన్నాయి. చాలా విపరీతంగా ఉండేవి. ఫుల్గా క్రేపర్స్, బీరకాయలు, కాకరకాయలు విపరీతంగా ఉండేవి. ఆనపకాయలు కూడా నేను పండించా, పొట్లకాయ కూడా నేను పండించాను ఈజీగా. ఏమీ అవసరం లేదు దానికి, ఏ సాయిల్లో ఏం కలపాల్సిన పని లేదు. ఎక్కువగా గోవు పేడ వేస్తే చాలు. గోమూత్రం కూడా స్ప్రే చేసుకోవచ్చు, పెస్ట్ రాకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు అంత ఒరిజినల్గా ఏం దొరకట్లేదు ఎక్కడ. సో గోపేడతో అడ్జస్ట్ అయ్యి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలు, విపరీతమైన ఈల్డ్ వస్తుంది. మేడే కదా తీసి పారీకండి, బోల్డ్ పంచచ్చు. సృష్టిస్తే మనం చేయాలని ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా చేయొచ్చండి. అది చూస్తున్నారు కదా, మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు. దానికి ఈయన ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఎందుకంటే 30x30 అడుగులు పొడుగు 30 అడుగులు వెడల్పు ఉన్న స్థలంలో 2000 రకాల మొక్కల్ని పెంచారు అని అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నిజమనే అనొచ్చు. ఎందుకంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటని ఆయన నిజం చేసి చూపించారు. ఆయనే కాదు మిగతా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్కి కూడా నేను చెప్తున్నాను అంటున్నారు. అంతేకాదు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరి ఇంట్ల పైన వాళ్ళు ఇలా మొక్కలు పెంచుకొని పర్యావరణాన్ని కూడా కాపాడుతూ ఎవరికి కావలసినటువంటి కూరగాయలు కావచ్చు, పువ్వులు కావచ్చు, వీళ్ళందరూ వీటన్నింటినీ కూడా ఎవరికి వాళ్ళే పండించుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.